ప్రధాని మోడీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ అయ్యారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకారం వంటి అంశాలపై ప్రధానికి వినతి పత్రం ఇచ్చిన సీఎం, డిప్యూటీ సీఎం. తెలంగాణలో రాగల 5 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గురువారం నుంచి శనివారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ధరణి దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వానికి తావు లేకుండా యుద్ధ ప్రాతిపదికన పరిశీలన ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ గురువారం సందర్శించి ధరణి దరఖాస్తుల పరిశీలన, వాటి పరిష్కారం తీరుపై స్థానిక రెవెన్యూ అధికారులతో సమీక్ష జరిపారు. శ్రీ దాదన్న గారి విఠలరావు నిజామాబాద్ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గా 5 సంవత్సరాలు పదవీ కాలాన్ని పూర్తి చేయించుకుంటూ సందర్భంగా జడ్పీలో వారిని జడ్పీ సీఈఓ బి ఉషా, కార్యాలయ సిబ్బంది, జిల్లా వెలుమ సంఘం కార్యవర్గ నాయకులు ఘనంగా సన్మానించారు. గత 5 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉంటూ ప్రజా ప్రతినిధిగా ప్రజలకు సేవలు అందించిన బాల్కొండ నియోజకవర్గ ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీటీసీల పదవి విరమణ సందర్భంగా బాల్కొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రేపు ఉదయం 11 గంటలకు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. బాసర ట్రిపుల్ ఐటీకి నందిపేట్ మండలంలోని తల్వేద జడ్పీ విద్యార్థులు 12 మంది ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించి సన్మానించారు. నగరంలోని కోటగల్లి మార్కండేయ మందిరం వద్ద గల అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.